రవికిరణ్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ పైసలకు శుభాశీస్సులు. మీనరాశి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళకి వచ్చేసి చాలా స్లోగా వచ్చేసి డెవలప్మెంట్ ఉంటుందనేసి చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. చాలా మంది కూడా మీనరాశి వాళ్ళు పుట్టిన వాళ్ళు చాలా స్లోగా డెవలప్మెంట్ అంటే వాళ్ళకి అభివృద్ధి లేదంటూ ఉంటారు. అది వాస్తవం. కారణం డెవలప్మెంట్ అనేది లేకుండా అయితే ఉండదు, ఆలస్యంగా వీళ్ళకి వచ్చేసి వీళ్ళు డెవలప్మెంట్ అవుతారు. కానీ వీళ్ళు సెటిల్మెంట్ అనేది చాలా మంచిగా సెటిల్మెంట్ అవుతారు. అంటే ధర్మపరంగా వీళ్ళు చేసి సెటిల్మెంట్ అవ్వడం వల్ల ఎలాంటి ఫ్యామిలీ సమస్యలు లేకుండా హ్యాపీగా ఉంటారు. కాకపోతే వీళ్ళకి 25 వయసుకి వీళ్ళు సెటిల్మెంట్ అవుతారు. అంటే 25 వయసు తర్వాత వీళ్ళు సెటిల్మెంట్ అవుతారు. ఉత్తరాభాద్ర వాళ్ళు అయితే 45 వయసు అవుతుంది. కారణం వచ్చేసి వీళ్ళకి చాలా కష్టపడి వీళ్ళు పైకి వస్తారు. ఎవరు మాట వినరు. వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు జీవిస్తారు. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలోనే వీళ్ళు వచ్చేసి వీళ్ళు ముందుకు పోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు చాలా స్లోగా డెవలప్మెంట్ అయినా కూడా 45 నుంచి 60 మధ్యలో మంచి డబ్బు, మంచి పేరు, మంచి గౌరవాన్ని సంపాదించి కుటుంబం సంతోషంగా చేసి వీళ్ళు ముందుకు పోవడం ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళు కూడా వచ్చేసి 40 నుంచి వీళ్ళు చేసి డెవలప్మెంట్ అయినా కూడా వీళ్ళకి మంచి వచ్చేసి గౌరవం, మర్యాద, అభివృద్ధి ఇవన్నీ కూడా వీళ్ళకి ఉంటుంది. మంచి గౌరవం, మర్యాద, అభివృద్ధి ఉంటుంది. 40 ఏళ్ళ తర్వాత డెవలప్మెంట్ అవుతారు. కానీ ఖచ్చితంగా వీళ్ళు డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతారు. దాని ఎలాంటి డౌట్ అయితే ఏం లేదు, డెవలప్మెంట్ అవుతారు. కానీ కొద్దిగా ఆరోగ్యపరంగా చూసుకోవాల్సి వస్తుంది. పాదాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, స్కిన్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. అదే వీళ్ళ గురించి తెలియజేస్తాను.